వెల్కమ్ టు PM9 న్యూస్. నేను మీ ఈశ్వరెడ్డి. ఈరోజు ప్రధానంగా ఈ కర్నూలు ఉమ్మడి జిల్లాలో మూడో జిల్లా తెరపైకి వచ్చింది. అనేక సంవత్సరాల నుండి కూడా నంద్యాల జిల్లా కావాలన్నా కర్నూలు జిల్లా కావాలన్నా అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్ల మేరకు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల జిల్లాని సపరేట్ జిల్లాగా చేయడం, కర్నూలుని రెండుగా విభజించడం జరిగింది. మళ్ళా ఇప్పుడు తెరపైకి జిల్లాల పునర్విభజన మళ్ళీ జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో. దానిలో భాగంగా ఆదోని జిల్లా తెరపైకి వచ్చింది. ఆదోని ప్రాంత వాసులు తరతరాల నుండి కూడా మేము అనగదొక్కబడుతున్నాము, మేము అభివృద్ధికి దూరంగా ఉంటున్నాము, మమ్మల్ని ఎప్పుడు కూడా పాలకులు అణిచివేస్తా ఉన్నారు, మా అభివృద్ధిని మాకు ఆదోని జిల్లా సపరేట్ అయితే మేము ఖచ్చితంగా రెండో బొంబాయిగా పేరున్నటువంటి ఆదోని ప్రాంతాన్ని మేము ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోగలుగుతాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ యొక్క ఆదోని రాజకీయ కుట్రలలో భాగంగా మరల ఎమ్గనూరు జిల్లా కావాలని చెప్పి కావాలి అని జయ నాగేశ్వరరెడ్డి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దీక్షలు నిరాహార దీక్షలు కొనసాగించడం జరుగుతూ ఉంది. ఈ విషయం ఇలా ఉంటే ఎన్నో సంవత్సరాల నుండి కూడా తెరపైకి ఉన్నటువంటిది ఆదోని జిల్లా అంశం. ఆదోని జిల్లా ప్రాంత వాసుల స్థిరకాల కోరిక ఆదోని జిల్లా కావాలనేటువంటిది. గత కూటమి ప్రభుత్వంలో భాగంగా గత కూటమి ఏదైతే ఎన్నికలకు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎన్నికల వాగ్దానంలో ఆదోని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదోని జిల్లాని ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానం ఏమైంది అని చెప్పి ఆదోని ఆదోని ప్రాంత ప్రజలు నిలదీస్తా ఉన్నారు. దానికి సమాధానం లేదు. ఇది ఇలా ఉంటే ఆదోని జిల్లా కాకుండా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఏ మంత్రి అడ్డుకుంటున్నారు? కేజీ భరత, లేక NMD ఫరూకా, లేదంటే బీసీ జనార్దన్ రెడ్డి? ఒకసారి మనం పరిశీలిస్తే డోన్ ప్రాంతం అంటే డోన్ నియోజకవర్గం కర్నూలులోకి ఖచ్చితంగా వస్తుందని అప్పటి ఎలక్షన్ల వాగ్దానంలో కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గ్రామాన తిరిగి ప్రచారం చేయడం జరిగింది. దానిలో భాగంగా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఇది ఖచ్చితంగా ఈ జిల్లాల వారిగా విభజించినప్పుడు డోన్ ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది దాదాపుగా అయిపోవచ్చింది కూడా. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడుకు సన్నిహితమైనటువంటి ఒక మంత్రి అడ్డుకుంటున్నారు అనేటువంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆ మంత్రి ఎవరనేది మీరు గమనించవచ్చు. నేను పేరు చెప్పకపోవచ్చు, కానీ మొన్న డోన్కు వచ్చినప్పుడు ఒక మీడియా మిత్రులు అడిగిన సమాధానానికి ఆ మంత్రి ఆదోని జిల్లా ఇస్తున్నారా, లేదు కర్నూలులోకి డోన్ని కలుపుతున్నారా అని 2 ప్రశ్నలు లేవనెత్తినప్పుడు ఆ మంత్రి అతి వ్యంగ్యంగా ఆదోని జిల్లానా అని పక్కపక్క నవ్వడం మన మీడియాలో వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. మళ్ళా ఆ మంత్రి ఎందుకు అడ్డుపడుతున్నట్టు? ఒక రాజకీయ ప్రయోజనం, చంద్రబాబు నాయుడు యొక్క ఆయన యొక్క మెప్పు పొందడం కోసం. మళ్ళా ఇప్పుడు ఏమంటారు? ఈ యొక్క ఆదోని ప్రాంత వాసులు తీసుకొని పోతే ఫస్ట్ మాకు చెప్పలేదని. అంటే ఫస్ట్ అయా చంద్రబాబు గారు, నువ్వు ఎందుకు వాగ్దానం చేసినాం కదా, ఒకసారి ఎన్నికల వాగ్దానంలో చేసినటువంటి వాగ్దానాన్ని ఒకసారి ఆ వీడియోలు మీరు మళ్ళీ క్లిప్పింగ్ బయటకు తీయండి. ఇప్పటికైనా కూడా చెప్పిన వాగ్దానం, చేసిన వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేర్చే పని అయితే వాగ్దానం చేయండి. ప్రజలను మభ్యపెట్టి ఓట్లేసి వెర్రి వెంగళప్పాలని ఇప్పటి కూడా చేయొద్దండి. ఆ మంత్రికి ఈ జిల్లాలో మీరు ఏ రకంగా బుద్ధి చెప్తారో ఆ మంత్రి మీకు ఇప్పటికే అర్థమైపోతుంది. డోన్లో వచ్చి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి ఆ మంత్రి. కాబట్టి ఆదోని ప్రాంత వాసుల స్థిరకాల కోరిక. తర్వాత అదే క్రమంలో కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య గారి పేరు పెట్టాలని, తర్వాత అక్కడ స్వాతంత్ర సమరయోధుడు ముత్తు గౌడప్ప పేరు పెట్టాలి ఆదోని ప్రాంతాలకి అని చెప్పేసి అనేక డిమాండ్లు ఉన్నాయి. ఇప్పటికైనా చేసిన వాగ్దానాలను
ఈ యొక్క కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పేసి ఆశాభావాన్ని ఆ ప్రాంతవాసులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ మంత్రిపై తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ పునర్విభజనలో భాగంగా ఆదోని భౌలికంగా చూసుకుంటే అత్యంత విశాలమైనటువంటి పెద్ద ప్రాంతము, ప్రముఖ వ్యాపారమైనటువంటి కేంద్రం కూడా, తర్వాత సెకండ్ బాంబే అంటే రెండో బొంబాయి వ్యాపార కేంద్రాల అని కూడా పేరున్నటువంటిది. రైల్వే, వివిధ మార్గాలు, తర్వాత పక్క రాష్ట్రాన్ని కలిపేటువంటి మార్గాలు, అనేక రకాలుగా భౌగోళికంగా పక్కన నది, ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఆదోని జిల్లాని జిల్లాగా చేస్తే ఈ ప్రాంత వాసులు ఖచ్చితంగా హర్షిస్తారు. మరలా కూడా కూటమికి పట్టం కడతారని చెప్పి ఈ ప్రాంతవాసులు అంటున్నారు. చూస్తూనే ఉండండి PM9 న్యూస్.